ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎదిగోండి. నా చేతులు కాస్త బిజీగా ఉన్నాయి కానీ నేను చెప్తాను, నువ్వు రాయి. ఇంతకీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఓ మై డియర్ డార్లింగ్, ఏం చూస్తున్నావు? రాయ్. ఓ మై డియర్ డార్లింగ్, నువ్వు నన్ను తొలి చూపులోనే ప్రేమించావు. మిమ్మల్ని ఎవరు ప్రేమించారు? చెప్తాను కదా తులసి, ముందు నువ్వు రాయ్. రాయి. తొలి చూపులోనే ప్రేమించావు. ఆ ప్రేమ నాకు చెప్పాలని, నాకు దగ్గరవ్వాలని చాలా ట్రై చేసావు. ప్రేమ కోసం పోరాటమా? నా ప్రేమ కోసం పోరాటాలు చేసావు, ప్రేమ యుద్ధాలు గెలిచావు, చివరికి నన్ను నీ సొంతం చేసుకొని సక్సెస్ అయ్యావు. కానీ ఇప్పటిదాకా నీకు తెలియందేంటంటే, నాకు కూడా నీ మీద ఆకాశం అంత ప్రేమ. కానీ ఆ ప్రేమని కోపతాపాలు అనే మేఘాలు కమ్మేశాయి. ఆ మేఘాలు ప్రేమని వర్షించి మనిద్దరం ఒక్కటయ్యే రోజు దగ్గరలోనే ఉంది. అప్పటిదాకా ఇప్పటిలాగే నాతో పాటు నా పక్కనే ఉంటూ నా గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేయి. ఇట్లు 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 నీ డార్లింగ్ తులసి. తులసి? తులసా? ఇది నువ్వు నాకు రాస్తున్న లవ్ లెటర్. నేను మీకు లవ్ లెటర్ రాయడం ఏంటి? మరి నువ్వు మాటల్లో చెప్పట్లేదు కదా, అందుకే నేనే లెటర్గా రాయించుకున్నా. స్వయంగా నువ్వు నాకు రాసిన ప్రేమలేఖ. ఈ లెటర్ని బీరువాలో, నీ ప్రేమని నా గుండెలో భద్రంగా దాచుకుంటాను తులసి. నువ్వు గారెలు తినాలనుకుని సిద్ధుతో పిండి రుబ్బించడమే కాకుండా ఇక్కడ కూడా రొమాన్స్ చేస్తున్నారా? సిద్ధు నీకు దగ్గర కావటమే నాకింకా డైజెస్ట్ అవ్వట్లేదు. అలాంటిది రేపు బిడ్డ కూడా పుట్టేస్తే నా డ్రీమ్స్ అన్ని కొలాప్స్ అయిపోతాయి. నేను ఈ ఇంట్లో ఉండగా అంత దూరం రానివ్వను. పిండి రుబ్బగానే సరిపోతుందా? వదిన గారెల కోసం వెయిటింగ్ అక్కడ. వేయండి మీరే. ఓకే, వై నాట్? నారు పోసిన వాడు నీరు పోయలేడా? పిండి రుబ్బినోడు గారెలేలేడా? ఏసీ వేసలేదు కాబట్టి గాలాడక ఒక్క పోసి కిందకి దిగేశాం అంతే. ఏమైంది? ఏమో తులసి, పెట్రోల్ అయిపోయినట్టుంది. వర్షంలో కారు ఆగిపోవడం ఏంటండి?
ఏమో తులసి. ఎంతసేపు నీ కారులో ఉంటాం? తులసి, అక్కడేదో షెల్టర్ ఉన్నట్టుంది, వెళ్ళి అక్కడ ఉందామా? సరే పద. సరే, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పండి. ఆ తర్వాత పక్కన ఒక షట్టర్ కనిపించింది. అక్కడికి పరుగు తీసాం. అవునవును, అక్కడికే వెళ్ళాం. ఆ, పరుగు పెట్టి చెప్పు, ఇంకా చెప్పు. బాగుంది బాగుంది, బాగుంటుంది. వర్షంలో తడిసాం కదా, చాలా చలేసింది. చలేస్తే నా చీర కూడా పూర్తిగా తడిసిపోయింది. అంటే ఇప్పుడు తడిచిపోయిందని చెప్పేసి బాగా చలిగా కూడా ఉందన్నావు. నాకు బాగా గుర్తుంది, నువ్వే. నాకు బాగా గుర్తుంది. అలా హగ్గుతో మొదలై ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాం. అవన్నీ నీకు చెప్తే బాగుండదులే.